హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ షూట్కి వెళ్ళాలి. మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది. సో త్వరగా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్లాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు 2 minutesలో లొకేషన్కి స్టార్ట్ అవ్వాలి. సో వెళ్తున్నాం లొకేషన్లో కలుద్దాం. సో లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఈరోజు కూడా కాలేజ్ సీన్స్ ఉన్నాయి. మొత్తం ఒక 5 సీన్స్ ఉన్నాయి అనుకుంటా ఈరోజు తీసేది. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. సాయంత్రం దాకా తీయాలి. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయో. మొత్తం లైటింగ్ కెమెరా డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. డిస్కషన్స్ అయితే. గంగు నమస్తే. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇంకా లంచ్ తర్వాత ఒక 2-3 సీన్లు ఉన్నాయి. ఇంకొకటి నైట్ సీన్ ఒకటి ఉంది. మళ్ళీ లంచ్ తర్వాత కలుద్దాం. సో ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సీన్కి రెడీ అవుతున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది షూట్. ఇంకొక 1.5 అవర్లో అయిపోతుంది షూట్ ఈరోజుది నాకు తెలిసినంత వరకు. లేదు ఇంకా తీయాలి అనుకుంటే నైట్ అవ్వచ్చు, చెప్పలేము. సో ఇప్పుడైతే కింద షూట్ చేస్తున్నాం. కింద ఎక్కడంటే ఆ గ్రౌండ్లో షూట్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి క్లాస్ సీన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడికి పైకి వెళ్తుంది. జల్దీ పైకి వెళ్దాం. ఫస్ట్ ఎక్కుతా ఉన్న 1-2 minutes నుంచి లిఫ్ట్ అయితే వస్తలేదు. ఇందాక వచ్చింది, ఇప్పుడు వస్తలేదు. అట్లుంటుంది లిఫ్ట్తో కథ. మనకి ఇదే ఎక్కువ. ఇంకా మెట్ల మీద వెళ్ళిపోవడమే బెస్ట్. అమ్మ ఫుల్ ఎగ్జాస్ట్ ఈరోజు అయితే. ఒక్కో సీన్ మస్తు పెద్దగా ఉంది. ఒక్క సీన్ మేకింగ్ 4 hours పట్టింది. అసలు ఈరోజు అన్నీ ఆల్మోస్ట్ పెద్ద సీన్లు ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:30 అవుతుంది. ఇంకా ఒక సీన్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన 1 hourలో 1.5 hours అయిపోతుంది, కానీ అవ్వదు. ఫైనలీ ప్యాకప్. కాలేజ్ పొద్దున్న చూస్తే కాలేజ్ లెక్క, రాత్రి చూస్తే బుద్బాగ్లా లెక్క కనిపిస్తుంది. మీకు ఇప్పుడు లైటింగ్ ఉంది, కానీ రియల్ టైంలో చూస్తే చాలా చీకటి ఉంది. సో వస్తుంటే మధ్యలో కార్ హారన్ పని చేయకుండా పోయింది. కార్ హారన్ చేసేయడానికని కార్ డెకోర్స్కి చేస్తున్నారు. మా ఫ్లాట్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ ఏమైందంటే ఒక సీన్ రేపటికి పోస్ట్పోన్ అయిపోయింది. అయితే నేను 3 days మాత్రమే ఇక్కడ ఉండగలుగుతా. అంటే యాక్చువల్లీ ప్రతి ఎపిసోడ్ 3 days అయ్యేది. ఇంకా రేపు కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఒక్క సీన్ మేనేజ్ చేసేసుకోండి మీరు అని చెప్పేసి అంటే సరే అన్నారు. రేపు నేను లేకపోయినా చెల్తా రేపైతే మళ్ళీ
కాలేజ్కి వెళ్ళాలి. అక్కడ ఎన్ని ఉంటుందో ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్ ఇయర్ ఇదే కథ. చేయబుద్ధి కాదు, ఫ్యూచర్ కాదు, ఏదో ఒకటి ఇక రివ్యూ ఆర్టికల్ అది ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలి తప్పదు. యాక్చువల్లీ ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు. ఇక్కడ డిన్నర్ చేస్తానో లేదో వీళ్ళ దగ్గర, లేదంటే ఇంకా మన ఇంటికి వెళ్ళి మా సురారంకి వెళ్ళిపోయి ఇంకా అక్కడనే తినేసి పడుకొని రేపు ఇంకా కాలేజ్కి కూడా స్టార్ట్ అయిపోవాలి. సండే రోజు, ఈరోజు యాక్చువల్లీ సండే, వర్క్ మార్నింగ్ టు నైట్ దాకా అట్లుంటుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ నాకు లేట్ అయ్యి రేపు కాలేజ్కి పొద్దున లేవాలంటే లేట్ అయిందంటే నాకు అసలుకి వెళ్ళబుద్ధి కాదు. నాకు ఫుల్ స్లీప్ ఉంటే కానీ అసలు లేవబుద్ధి కాదు. సో ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటర్ అనిపించి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. అక్కడికి వెళ్ళి తిందాం, ఇంకా ఏముంది ఎక్కడ తింటే ఏముంది, అక్కడనే తినేసి పడుకొని ఇంకా రేపు కాలేజ్కి వెళ్ళిపోదాం. సో బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.